ఒక్కసారి ఊహించుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, 10 కోట్ల మంది జనం ఓ ప్రాంతం వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుంది? వారంతా కలిసి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరిస్తే ఎలా అనిపిస్తుంది? చూడడానికి 2 కళ్ళు చాలవు కదూ. ఇదంతా ఊహ కాదు, వాస్తవం. హిందూ ధర్మంలో కొన్ని ముహూర్తాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో మౌని అమావాస్య ఒకటి. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఏకంగా 10 కోట్ల మంది ఆ ఒక్కరోజే గంగానదిలో స్నానం ఆచరిస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారని చెబుతోంది. ఇంతకీ ఈ మౌని అమావాస్య ఎందుకంత ప్రత్యేకం? ఇప్పుడు తెలుసుకుందాం. మౌని అమావాస్య హిందూ ధర్మంలో ఓ పవిత్రమైన రోజు. ఆ రోజు మౌనంగా ఉండడం, ఆత్మచింతన చేయడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారాలు. మౌనంగా ఉండడం ద్వారా మనసు శాంతి పొందుతుందని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఆ రోజు పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ రోజు చేసిన తపస్సు, ధ్యానం, జపం ద్వారా విశేషమైన ఫలితం పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లేందుకు చాలా ప్రాముఖ్యమైన రోజుగా హిందూ పండితులు చెబుతూ ఉంటారు. మౌని అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం చేయడం చాలా శుభప్రదమట. ఇక దానం చేయడం ద్వారా పుణ్యం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. మౌని అమావాస్య వేదకాలం నుంచే ఉన్న ఆచారం. ఈ పండుగ వేళ సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. వేదాలు, పురాణాల ప్రకారం మౌనం ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలకు మార్గం. పాండవులు అరణ్యవాసంలో తపస్సు చేశారని హిందూ పురాణాల్లో రాసి ఉంది. అలాగే రాముడు తన అరణ్యవాసంలో ధ్యానం చేసినట్టు కూడా ఉంది. ఈ మౌని అమావాస్య సంప్రదాయానికి ఈ పురాణ కథలే ప్రేరణ అని చెప్పవచ్చు. మౌని అమావాస్య నాడు యోగులు, ఋషులు తపస్సు చేసి తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకున్నారని హిందూ పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున సాధారణంగా విష్ణుమూర్తిని తలుచుకొని ధ్యానం చేస్తే మహత్తరమైన ఫలితం పొందవచ్చని నమ్మకం ఉంది. ఇక శివుడు తపస్సు చేసిన భారతం సమయంలో భీష్ముడి తపస్సు, మౌనంగా ఉండడం, ఆత్మాన్వేషణ అనేవి కీలకంగా కనిపిస్తాయి. ఇదంతా మౌనానికి ఉన్న శక్తి. మౌని అమావాస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి సంగమ ప్రాంతం హిందూ దేవతలతో పవిత్రంగా ముడిపడి ఉంది. అందుకే మహాకుంభమేళ రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఇక మౌని అమావాస్య నాటి వైభవాన్ని మాటల్లో వర్ణించలేము.